హాయ్ బ్రో, జైలర్ 2 సినిమా ట్రైలర్ చూసేసిన మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. బుర్రపాడంటే బుర్రపాడు అనిపించింది. రజనీకాంత్ గారి లుక్స్ సార్, మీకు దండం సార్, నిజంగా సార్ మామూలుగా యాక్టింగ్ చేస్తలేరు సార్. మీరు ఆ ఏజ్ లో ఏంది సార్ ఆ సినిమా అనా సార్, సార్ వేరే లెవెల్ సార్. ఆ డైరెక్షన్, జైలర్ 1 సినిమా హిట్ అయింది కదా, జైలర్ 2 సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తుంది. తమిళ్లో, తెలుగులో, మలయాళంలో ఏ సినిమాలో రిలీజ్ చేస్తే ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది భయ్యా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత, ఆ టీజర్ చూసిన తర్వాత, ఆయన లుక్స్ చూసిన తర్వాత, ఆ సాంగ్స్ చూసిన తర్వాత, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. ప్రేక్షకులు చెప్తారు, ప్రజలు చెప్తారు, ప్రతి ఒక్కరు సినిమా ఫస్ట్ చూసిన తర్వాత వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్యా. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. మీరు ఎవరైనా చూడకపోతే ట్రైలర్ టీజర్ చూసేసేయండి భయ్యా. జైలర్ 2 సినిమా వేరే లెవెల్ ఉంటుంది, వచ్చేస్తుంది భయ్యా మన ముందుకి. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. లుకింగ్ ఎలా అనిపించింది బాయ్? ఆ ఏజ్ లో కూడా లుక్స్, ఆ ఎలివేషన్స్, ఆ సీన్స్, ఆ ఫైట్ సీన్స్, ఆ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అనిపించింది భయ్యా ట్రైలర్ చూస్తుంటే. ఇలాంటి సినిమా రజనీకాంత్ గారికే సాధ్యం అని చెప్పి నేను చెప్తా మీడియా ముఖంగా. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ అనిపించింది భయ్యా. మీరు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే చూసేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తుంది భయ్యా సినిమా. మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ గురించి చెప్పాలా భయ్యా? జైలర్ సినిమాలో చూసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే దీంట్లో 100 రెట్లు ఎక్కువ ఉంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగా ఇచ్చిండు. మ్యూజిక్ డైరెక్టర్ ఇదిగా తీసేసిండు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. డైలాగ్ వర్షన్ ఎలా ఉంది? బాగుంది. ఇంత డైలాగ్ వర్షన్, ఇలాంటి డైలాగ్ వర్షన్, ఇలాంటి సీన్స్, ఇలాంటి యాక్షన్ సీన్స్ అది రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో, ఈ 60-70 సంవత్సరాల ఏజ్ లో చెయ్యడం అంటే మామూలు విషయమా? మనం వస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ హీరోలు చేయలేని యాక్షన్ సీన్స్ రజనీకాంత్ గారు చేస్తున్నారంటే వేరే లెవెల్ అనిపించింది. ఇలాంటి సినిమా మనం ఎప్పుడు చూడని విధంగా మన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అవుతుందని నేను ఆశిస్తున్నా. ఈ జైలర్ 2 సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.